హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ప్రధానమంత్రి ఉపన్యాసంలో చూడబోదు. మరోసారి చెప్తున్నా, పిల్లలందరికీ కూడా శ్రీ రాధాగోవింద యొక్క శ్రీ పద్మావతి యొక్క ఆశీస్సులు మేము పొందాలి అని కోరుకుంటున్నాం. మీరు ఎంతో చక్కగా వచ్చి ఈ యొక్క శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా మీరు ఇక భాషల్ని చక్కటి వేదాన్ని దేశ పౌరులకు సంబంధించినటువంటి వేషాలు ఎంతమంది చక్కగా నిర్వహిస్తున్నారు, ఎంతో అభినందిస్తున్నాం. సో చిన్నప్పుడు వేసే పునాది మీ భవిష్యత్ జీవితంలో ఎంతో గొప్పగా మిమ్మల్ని చేస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక చక్కటి ఈ యొక్క ప్రదేశంలో మన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అంటే దీనికి చక్కటి పునాది వేసి చక్కగా ఇవన్నీ వేయడం ద్వారా మనం ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. అంటే మీరు భవిష్యత్ జీవితంలో మీరు ఆనందంగా జీవించాలంటే మీరు తీసుకునే విధానాలు, ఆహార అలవాట్లు, ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఈ భవిష్యత్ జీవితాన్ని నిర్ణయింపజేస్తాయి. మనకు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి తిరుపతిలో. అందులో ప్రముఖంగా హిందూ సంఘం ఎన్నో ఉన్నాయి. ప్రముఖంగా ఇస్కాన్ సంస్థ ఒకటి, అదేవిధంగా తిరుమల దేవస్థానం కూడా ఉంది. సో తిరుమల దేవస్థానం వారు ఒక ముఖ్యమైన స్లోగన్ ని వ్యాప్తి చేస్తుంటారు. అదేంటి పిల్లలు చెప్పగలరా? దేవస్థానం వారు ఒక చక్కటి వ్యాఖ్యానాన్ని లేదా ఒక స్లోగన్ బాగా ప్రచారం చేస్తుంటారు. ఏమిటది? మన ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం మళ్ళీ కాపాడుతుంది. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి ఆ ధర్మం ఏంటి అనే విషయాల పట్ల పిల్లలకి సరైన అవగాహన ఇవ్వడం చాలా చాలా ముఖ్యము. ఏమిటి ధర్మం అంటే, మనకు భగవద్గీత, శ్రీమద్ భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు ఇచ్చే అవగాహన ఏంటంటే, ధర్మానికి 4 పాదాలు. ధర్మానికి ఎన్ని పాదాలు? ఓకే, ఏమిటవి? ఎవరు చెప్పగలరా? ఏమిటా 4 పదాలు? పిల్లలు ఎవరు చెప్పగలరా? ధర్మాన్ని 4 పదాలు చెప్పుకున్నా కదా, ఏమిటా 4 పదాలు? విద్యార్థులు వీటిని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. విద్యార్థులలోనే ఈ పునాదులు చక్కగా వేసుకుంటే, ఈ ధర్మానికి 4 పదాలకు సంబంధించిన పునాది ఎప్పుడైతే చక్కగా వేసుకుంటామో మీ భవిష్యత్ జీవితం ఉజ్వలంగా ఉంటుంది. ఏమిటి ధర్మానికి 4 పదాలు? చెప్పండి. మొదటి పాదం సత్యాన్ని మాట్లాడడం. చెప్పండి. వెరీ గుడ్. రెండవది కరుణ లేదా దయను కలిగి ఉండడం. సరే, కరుణను కలిగి ఉండడం, దయను కలిగి ఉండడం. అర్థమైందా? మొదటిది ఏంటి? రెండవది ఏంటి? ఓకే. మూడవది పవిత్రంగా ఉండడం.